హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో జిలేబీలు ఇన్స్టెంట్గా అండ్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్. అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఉప్మా రవ, బొంబాయి రవ అంటారు, అది వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి. అదే కప్తో నాకు 1 కప్పు పైన 2 స్పూన్ల వాటర్ పట్టాయి అన్నమాట. చూసారు కదా, ఇలా పిండి ఇలా ఉండాలన్నమాట. పిండి టెక్స్చర్ ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా జిలేబీలు వస్తాయి. ఇప్పుడు అరగంట మూత పెట్టుకోవాలండి. దీనిపైన అరగంట సేపు మూత పెట్టుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్తో బెల్లం తీసుకున్నాను. అలాగే ఇందులో అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో అరకప్పు వాటర్ వేసుకొని మంచిగా స్టిక్కీగా వచ్చేంత వరకు దీనిని ఇలా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, తీగ పాకం అవసరం లేదండి. ఇలా వచ్చాక ఇందులో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్, అలాగే ఒక 2 స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది. చూసారు కదా, ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిని వేడి చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఆ తరువాత మనకు పిండి మంచిగా నానిపోయి గట్టిగా అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి. అలాగే ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి నేను, 1/2 టీ స్పూను. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకుంటే మనకు నురగలా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత ఈ పిండిని ఇలా కలుపుకుందాం. చూసారా, ఇప్పుడు పిండి కొంచెం లూజ్ అయిపోయింది. ఇందులో నిమ్మరసం వేసుకున్నాం కదా. మన ఇంట్లో పాల ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా పాల ప్యాకెట్ కవర్ తీసుకొని ఒక గ్లాస్లో పెట్టేసుకోండి. ఇలా గ్లాస్లో పెట్టేసుకొని ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న జిలేబీ పిండి ఉంది కదా, దానిని ఇలా వేసుకోవాలి. మనకు ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి, నిండుగా వేసుకోవద్దు, రావు. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా రబ్బర్ కానీ లేదంటే క్లిప్ కానీ పెట్టేసుకొని చిన్నగా హోల్ పెట్టుకోవాలండి, పెద్దగా పెట్టుకోవద్దు. ఇలా చిన్నగా పెట్టుకొని ఒకసారి పిండి పైన ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్యాకేజ్ చేయడం వల్ల. ఇలా వచ్చాక మనం పిండిలో ఈ విధంగా 2-3 సార్లు ట్రై చేస్తే మనకు ఈజీగా జిలేబీలు అనేవి ఆయిల్లో వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2-3 సార్లు ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యి మళ్ళీ మంటను చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అలా చేస్తే. ఇప్పుడు మెల్లిగా జిలేబీలను చుట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఎంత ఈజీగా జిలేబీలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామో. ఇన్స్టెంట్గా ఇవి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో పెద్ద పనేమీ ఉండదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇవి కొంచెం గట్టిగా అయి పైకి తేలిన తర్వాత వీటిని వెనుక సైడ్ తిప్పుకోండి. ఇవి కొంచెం గట్టిగా అయ్యాక ఇలా వెనుక సైడ్ తిప్పుకోవాలండి, వెంటనే గరిటె పెట్టద్దు. ఇలా అయిపోయిన తర్వాత ఒక్కొక్క జిలేబీని తీసుకొని మనము ఇంతకుముందు బెల్లం పాకం పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో 1 నిమిషం పాటు డిప్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట పాకము. ఇలా డిప్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఎంత ఈజీగా జిలేబీలను ప్రిపేర్ చేసుకుంటున్నామో. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీగా చేసుకుంటున్నాం కదా బెల్లంతో. అలాగే ఇంకా కొన్నింటిని కూడా వేసి చూపిస్తున్నాను. ఈ పిండికి నాకు 25 దాకా వచ్చాయండి, ఎక్కువగానే వస్తాయి. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పిండిని ఇంకొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. అలాగే ఇలా ఫ్రై అయిపోయిన తరువాత వీటిని కొంచెం గట్టిగా అయ్యాక వెనుక సైడ్ తిప్పుకోవాలండి. వెంటనే గరిటె పెట్టొద్దు,
ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పాకంలో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.